ధ్యానించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 763వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, ఇప్పటి వరకు సియోని గీతాలు మరి ఏ రీతిగా రాగయుక్తంగా పాడాలో మీరు మాకు నేర్పిస్తే నేర్చుకుని పాడటానికి కొరకై మీరు చూపిన మీ ప్రేమ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇంకా చక్కగా నేర్చుకుని పాడి మిమ్మల్ని మహిమపరిచే కృప సియోన్లో బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ఒప్పుకోలు కొరకై మరి యోనా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీరు మాకు నేర్పిస్తే, తెలియచేస్తే వాటిని ఆధారం చేసుకుని మా జీవితాలని పరీక్షించుకుని సరి చేసుకుని మరి ప్రభువా మా అవిధేయతలు బలహీనతలు నీ పాదముల దగ్గర యథార్థంగా ఒప్పుకుని విడిచిపెట్టి మరి మమ్మల్ని మేము ప్రార్థన కొరకు సిద్ధపడేటటువంటి కృప మీరు అందరికి దయచేయమని, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. గడిచిన నెలలో యోనా గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం. యోనా అనేటటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే గువ్వ లేదా పావురము అని అర్థం. యోనా అనే పేరుకి అర్థం. ఎప్పుడు రాసినాడు ఈ పుస్తకాన్ని యోనా అంటే క్రీస్తు పూర్వము 780వ సంవత్సరం నుంచి 760వ సంవత్సరం మధ్య కాలంలో ఈ పుస్తకాన్ని రాస్తూ వచ్చినాడు యోనా. ఎప్పుడు రాసినాడు ఈ పుస్తకాన్ని అంటే మరి ప్రజలు చెరకు వెళ్ళడానికి పూర్వము ప్రజలు చేస్తున్న అవిధేయతలు బలహీనతలను గురించి దేవుడు హెచ్చరిస్తూ రాసినటువంటి పుస్తకము ఈ పుస్తకం. దీంట్లో గత నెలలో కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఇతను యొక్క బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటి అంటే రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనము ప్రకారము ఇతడు దేవుని సేవకుడైనటువంటి యోనా అనే సంగతిని మనం చూస్తూ వచ్చాం. ఇతడు దేవుని సేవకుడై అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని సువార్త ప్రకటించమని నినివే అనే పట్టణస్థుల యొక్క పాపము దుష్కార్యములు నా దృష్టికి బహు ఘోరమైపోయింది కాబట్టి ఓ యోనా ప్రవక్త, నువ్వు నినివేకి వెళ్ళి నేను చెప్పమన్నటువంటి హెచ్చరికతో కూడిన ప్రవచన మాటలను నువ్వు వాళ్ళకి తెలియచేయాలి అంటే యోనా తన సొంత నిర్ణయం తీసుకున్నటువంటి వాడై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడక తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొరకై అతడు నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళేటటువంటి ఓడ ఎక్కుతూ వచ్చినాడని, తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్న కారణాన్ని బట్టి అతడు నష్టపోతూ వచ్చినాడని, మన జీవితంలో కూడా మన సొంత చిత్తాన్ని నెరవేరిస్తే నష్టపోతామని, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నామని కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఆ తరువాత యోనా ఎందుకు వెళ్ళలేదు అంటే చరిత్రకారులు చెప్పిన మాట ప్రకారము బహుశా నినివే వారితో వాళ్ళకున్నటువంటి వైరాన్ని బట్టి, ఒకవేళ వాళ్ళు రక్షించబడితే యోనా తట్టుకోలేక మేబీ అసూయ అనేటటువంటి బలహీనత తన జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి మరి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆధారంగా చూసాం. బహుశా తను వెళ్ళలేదేమో. కాబట్టి మన జీవితంలో కూడా అసూయ అనేటటువంటిది ఉండకూడదని, అసూయ మరి అది మత్సరము అనేది ఎముకలకి కుళ్ళు లాంటిది అని కొన్ని సంగతులు ఆ రోజున మనం హెచ్చరించబడుతూ వచ్చాం. అంత మాత్రమే కాదు,
మరి ఆ ఉపద్రవం వచ్చినప్పుడు సముద్రంలో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే యోనా మాత్రం ఓడ అడుగు భాగానికి పోయి నిద్రపోతా ఉన్నాడు. అంటే అతనికి ప్రార్థన భారం అనేది లేదు అని మనం చూసాం. ఈ రోజున కూడా చాలా మంది ఈ చివరి దినాల్లో సార్వత్రిక సంఘంలో ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ప్రభు అన్నాడు, నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి మీరు మెళకువ కలిగి ఉండండి, మీరు సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండండి, మరి ధైర్యంగా ప్రభు యొక్క రాకడను ఎదుర్కొనే దాని కొరకే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సిద్ధపరచుకోండి అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తే మెళకువగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితము, మరి ప్రార్థన చేయండి అని కూడా చెప్పినాడు. మెళకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి అని ఈవెన్ పౌలు కూడా చెప్తూ వచ్చినాడు. అని చెప్తా ఉంటే చాలా మందికి ఏం లేదు చెప్పండి, ఈ రోజున మెళకువ లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. ఇంకెట్లా ప్రభు యొక్క రాకడలు ఎత్తబడుతూ ఒకసారి ప్రభు రాకడ సంగతి కొంచెం ఒక పక్కన పెడితే అసలు ఫస్ట్ నీ జీవితంలో నువ్వు ఎట్లా దేవుని ఆశీర్వాదాలు చూస్తావు, నువ్వు ఎలా దేవుని కార్యాలు చూస్తావు? ఒకటి, మెళకువ కలిగిన జీవితం లేదు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు కూడికి వచ్చే అలవాటు లేదు, సిద్ధపడే అలవాటు లేదు. రెండు, ప్రార్థనా జీవితం లేదు, బుధవారం ప్రార్థనకు వచ్చే అలవాటు లేదు, శుక్రవారం ప్రార్థనకు వచ్చే అలవాటు లేదు. ఇంకెట్లా? మూడు, విశ్వాసం అంతకంటే లేనే లే. విశ్వాసం లేదు కాబట్టే ఆదివారం క్రైస్తవులు అయిపోతూ వస్తున్నారు చాలా మంది. సరే, భారభరితమైనటువంటి ప్రార్థన ఆత్మ లేని వాడిగా మనకు కనిపిస్తున్నాడు యోనా. మన జీవితంలో కూడా అట్లాంటి వారిగా ఉన్నాము అని మనం చూసాం. ఆ తర్వాత నిద్రమత్తులో ఉన్నాడు యోనా. చాలా మంది ఈ రోజున కూడా నిద్రమత్తులో ఉన్నారు. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి కదా, ఎందుక పాడుపాడినాడు? చాలా మంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. రవి యొక్క రాకడ బహు సమీపంగా ఉంది, నిద్రపోతున్నావేమో బుద్ధి లేని కన్యక వలె, ఒక యోనా వలె నిద్రమత్తులో ఉన్నావేమో స్నేహితుడా. జాగ్రత్త, మెళకువ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి అని చూసి. ఎప్పుడు బుద్ధి వచ్చింది యోనాకి? ఉపద్రవంలోకి వెళ్ళిన తర్వాత, చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. అందుకని అది మొదటి అధ్యాయం కదా. రెండవ అధ్యాయం చూసాం. ఏం చేస్తున్నాడు యోనా అంటే, రెండవ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇంకా తర్వాత మనం కొన్ని సంగతులు చూస్తూ వచ్చినాం. అతడు ఉపద్రవములో నుండి దేవునికి ఏం చేస్తా ఉన్నాడు? మనవి చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత పాతాళ గర్భంలో నుండి ఏం చేస్తా ఉన్నాడు? కేక వేస్తా ఉన్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళీ 4 సంగతులు చూసాం మనం పోయిన నెలలో. అప్పుడు మళ్ళీ దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తూ వచ్చినాడు. దేవుడు అతన్ని ఆ ఉపద్రవంలో నుండి విడిపిస్తూ వచ్చినాడు. దాంట్లో నుంచి మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. నీ ఉపద్రవంలో, పాతాళం లాంటి శ్రమల్లో, కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడని, ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోయేవాడు కాదని, నీ ఉపద్రవంలో నువ్వు వేసే ప్రతి కేకని కూడా ఆయన అంగీకరించేవాడు, వినేవాడని, ఆయన నీకు జవాబునిస్తాడని, ఆ సమస్యలన్నిట్లో నుంచి నీకున్నటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, వీటిలన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను క్షేమముగా బయటపడవేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడని, నువ్వు ఉపద్రవంలో నుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడని అనేకమైనటువంటి సంగతులు గత నెలలో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మాటని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చాం. ఏమని? ఆయన మన దోషములన్నీ కూడా ఆయన భరించినటువంటి వాడు, ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు. సరే, ఈ నెల 3-4 అధ్యాయాలు చెప్తానన్నాను కదా, రండి చూద్దాం కొన్ని సంగతులు ఏమున్నాయి 3-4 అధ్యాయాలలో. అంటే ఇప్పుడు 3వ అధ్యాయం చదువుతూ వచ్చాం. ఏమని రాయబడి ఉంది అంటే, ఒకసారి ఆ 9వ వచనం చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయాలి. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకోవాలి.
జనులు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలి అని దూతలు నినివే పట్టణంలో చాటించి 4 మాటలు ఉన్నాయి. మీరు గమనించారో లేదో? 9వ వచనం చదివినారు కదా. ఆ 9వ వచనంలో ప్రార్థన చేయడానికి ముందు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఎన్ని మాటలు ఉన్నాయి? 4. ఏమేం మాటలు అంటే, ఒకటి దుర్మార్గాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. 2 ఏం చేయాలి? బలాత్కారమును మానివేయాలి. 3 ఏం చేయాలి? గోనె పట్ట కట్టుకోవాలి. 4 ఏం చేయాలి? మనస్ఫూర్తిగా దేవుణ్ణి. అంతే 4 మాటలు. సింపుల్. చూద్దామా 4 మాటలు. మొదటి మాట ఏంటి చెప్పండి? దుర్మార్గతని విడిచిపెట్టాలి. అంటే నీ ప్రార్థన తర్వాత సెషన్లో ఓ పెద్ద లిస్ట్ తయారు చేశారు కదా, ప్రార్థన అవసరత లిస్టు. ఈ లిస్టు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనలో ఆ లిస్టులో ఉన్నటువంటి అవసరతలు అక్కర్లన్నీ దేవుడు తీర్చాలి అంటే మొదట మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. దాంట్లో మొదటి మాట చెప్పాను. ఏం చేయాలంటే మనం కూడా చెప్పండి, దుర్మార్గతని విడిచిపెట్టాలి. అంటే మనం ఎవరమి? మనము అంతే. కోపం వచ్చిందా మీకు? మమ్మల్ని దుర్మార్గులు అంటావేరా నువ్వు, మేమేం దుర్మార్గం చేయడం నువ్వు చూసావురా అని కిందకి దిగొచ్చాక నా చొక్కా పట్టుకుని అడుగుదాం అనుకుంటున్నారా మనసులో? సరే చూద్దాం, బైబిల్లో దుర్మార్గత అంటే ఏమని రాయబడి ఉందో చూద్దాం రండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏమని రాయబడి ఉందో? యోబు గ్రంథము 11వ అధ్యాయము, గట్టిగా చదువు. 11, 14 ఏమని రాయబడి ఉంది? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోయేదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని. చాలే, అవన్నీ తర్వాత ఆశీర్వాదాలు. ఏమంటున్నాడు? 14వ వచనంలో పాపము నీ చేతిలో నుండి ముందు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, దుర్మార్గులా కాదా? పాపం ఎక్కడుందని చెప్పండి? చేతిలో. ఇదివరకు ఎక్కడ ఉండేది పాపము? కింద ఉందని కదండి. నీ గుడారములో నుండి. ఫస్ట్ ఎక్కడుంది పాపము? దుర్మార్గత ఎక్కడుందట? నీ గుడారం. గుడారం అంటే ఇల్లు. గుడారం అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదవండి. పౌలు ఏమన్నాడు? తీవేంటి శ్రీజ? బైబిల్ ఇచ్చానుగా నీకు కూడా నేను, మరి తీను. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. 3వ వచనము, దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇప్పుడు చెప్పండి, గుడారం అంటే ఏంటి? గుడారం అంటే ఏంటి? ఒక్కటి ఇచ్చాను అనుకోండి, కింద పడతారు. మీకు ఆ వచనం చదివిచ్చినా గాని బుర్ర పని చేయట్లేదే. ఈ గుడారంలో మనము మూలుగుతున్నాం. ఈ గుడారంలో మనము భారం మోసుకుని మూలుగుతూ ఉన్నాం. అంటే ఏ గుడారం? ఈ గుడారము ఇది గుడారం అంటే. మూలిగేది ఏ గుడారంలో మూలుగుతాం? ఈ గుడారంలోనే. పొద్దున్నే లేస్తే గ్యాస్ నొప్పని మూలుగుతాం, తర్వాత మోకాళ్ళ నొప్పులని మూలుగుతాం, చేతుల నొప్పులని మూలుగుతాం, సాయంత్రం అయ్యేసరికి నడుము నొప్పని మూలుగుతాం, కాళ్ళు నొప్పులని మూలుగుతాం. ఏ గుడారంలో మూలుగుతున్నావు నువ్వు? ఇది ఫస్ట్ గుడారం. ఈ గుడారము ఏం చేయాలి? ఇక్కడ వదిలి వెళ్ళిపోవాలి. సరే, మన సబ్జెక్ట్ లోకి వద్దాం. మీరు దుర్మార్గులు అన్నాను నేను.
మమ్మల్ని దుర్మార్గులు అంటావా నువ్వు అని కోపం పెట్టుకున్నారు మీ మనసులో. నేను బైబిల్ వచనం చూపిస్తున్నా. ఇప్పుడు యోబు అన్నాడు, గుడారంలో నుండి నీ దుర్మార్గతను నువ్వేం చేయాలా అంటే, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ గుడారం ఏది? అది. ఈ గుడారంలో అంతా ఏముంది చెప్పండి? ఈ గుడారము ఇక్కడి నుంచి చూసుకోండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అరికాల వరకు మొత్తం ఏంటంటే చెప్పండి, దుర్మార్గమే కాదా? మరి నేను దుర్మార్గులు మీరంటే ఎందుకు మరి అంత కష్టం పెట్టుకున్నారు? వీడెప్పుడు మెసేజ్ చెప్పొస్తాడా, పట్టుకుందాం వీడిని అనుకుంటున్నారే మనసులో. మరి నీ ఆలోచనలు దుర్మార్గమే, నీ తలంపులు దుర్మార్గమే, నీ చూపులు దుర్మార్గమే, నీ మాటలు దుర్మార్గమే, నీ వినికిడి దుర్మార్గమే, నీ నడవడిక దుర్మార్గమే, నీ ప్రవర్తన దుర్మార్గమే. ఈవెన్ నీ వస్త్రధారణ కూడా దుర్మార్గమైన వస్త్రధారణ, దుర్మార్గమైనటువంటి జీవితం కాదా? చెప్పండి గుండె మీద చేసి. అందుకంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతని నువ్వేం చేయాలా? కొట్టేయా, విడిచిపెట్టా. నీ చేతుల్లో కూడా దుర్మార్గం ఉందన్నాడు. అవునా కాదు? ఇదివరకు దుర్మార్గం ఇంట్లో ఉండేది. ఇంట్లో ఉంటే మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు, అటు ఇటు వెళ్ళినప్పుడు వీళ్ళు దుర్మార్గత నుంచి పక్కకు వచ్చేస్తున్నారు అని చెప్పి సైతాన్ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు దుర్మార్గాన్ని? చేతిలోకి తీసుకొచ్చినాడు. చూడండి, అందుకని ఇక పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు. ఇక అది ఏ స్థలం అనేది లేదు, ఏమి లేదు. ఇక ఎప్పుడు చూస్తున్నా అది ఇది అంతే. ఇంకా చూడటా ఉండడమే. ఏం చూస్తున్నావు? దుర్మార్గమే చూసేది నువ్వు. నీకు దేశానికి ఉపయోగపడే, దేవునికి ఉపయోగపడే ఏం చూసేది లేదు దాంట్లో. అందుకన్నాడు 11వ అధ్యాయం యోబు గ్రంథం 14వ వచనంలో, పాపము నీ చేతిలో ఉండుట చూచి నువ్వు దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వేం చేయాలా? కొట్టేయాలా, విడిచిపెట్టాలా. మొదట ఈ గుడారము, తర్వాత నీ ఇల్లు అనేటటువంటి గుడారం. ఇంట్లో కూడా చాలా దుర్మార్గతలండి. దుర్మార్గమైనటువంటి ఆలోచనలన్నీ జరిగే ప్లేస్ ఎక్కడ? ఇంట్లే. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఏం ఆలోచన చేస్తుంటారు చెప్పండి? ఇదిగో ఆ రాజా క్రిస్టియన్ గారు నెలకొకసారి వస్తుంటాడు, ఆడేమో పద్దాక మనల్ని తిడుతూ ఉంటాడు. అసలు ఆడు అవసరమా ఇక్కడ మనకి? ఈ ఈ ఈ ఆలోచనలన్నీ జరిగేది ఎక్కడ? ఇంట్లోనే. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ దుర్మార్గతను ఏం చేయాలంటే చెప్పండి? నేను మిమ్మల్ని అన్నట్లా 24 ఏళ్ళ నుంచి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు, దుర్మార్గమైనటువంటి క్రియలు, ఇవన్నీ నా 24 సంవత్సరాల సేవా జీవితంలో అనుభవించి 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 రాటు తేలిపోయి అనుభవపూర్వకమైనటువంటి మాటలు చెప్తున్నాను నేను. ఊరికే ఏదంటే అది చెప్పట్లా. ఈ గుడారాల్లో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి, ఆ మాటలన్నీ ఇంప్లిమెంట్ చేసి, ఇవన్నీ చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించనే. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, మొదట నీ ఒంట్లో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. తర్వాత నీ ఇంట్లో ఉన్న దుర్మార్గతను కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇక ఒంట్లో అంటేనే చేతి కూడా వచ్చేస్తుంది అక్క, చెయ్యి కూడా ఒంట్లో పార్టేగా. కాబట్టి మొదట ఒంట్లో ఉన్న దుర్మార్గత విడిచిపెట్టాలి. తర్వాత రెండవది ఇంట్లో ఉన్న దుర్మార్గతని కొట్టేసి ఏం చేయాలి? చదవండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల యొక్క దుర్మార్గతను మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయొద్దయ్యా, అవమానపరచొద్దయ్యా. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోయ్యా, మమ్మల్ని భ్రష్టపరచొద్దయ్యా అని ఒప్పుకుంటున్నారు. యూదా ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు?
మా దుర్మార్గతను, మా పితరులు చేసిన దుర్మార్గతను, నీకు విరోధముగా మేము చేసిన పాపమును మేమేం చేస్తున్నాం, నీ దగ్గర ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని భ్రష్టులుగా చెయ్యొద్దయ్యా, మాతో చేసిన నిబంధనని రద్దు చెయ్యొద్దయ్యా, వాగ్దానమును వెనక్కి తీసుకోవద్దయ్యా, ప్లీజ్ అయ్యా అని పశ్చాత్తాపడుతున్నారు, ఒప్పుకుంటున్నారు. నినవే ప్రజలు చేసింది కూడా అదే. రాజు మొదలుకుని పశువులతో సహా అందరూ సింహాసనం దిగారట, గోనెపట్ట కట్టుకున్నారట, అన్నం తినడం మానేసినారట, బట్టలు దించుకున్నారట, బూడిద నెత్తిన పోసుకున్నారట, ఉపవాసం ఉన్నారట, పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మేము దుర్మార్గులమయ్యా, మేము దుర్మార్గమైన ఆలోచనలు చేసిన వారమయ్యా, నీ ఎదుట మేము దోషం చేసిన వారమయ్యా, మేమే కాదు మా పితరులు కూడా దుర్మార్గులేనయ్యా, కాబట్టి మేము నీ ఎదుట వాటిని ఒప్పుకుంటున్నామయ్యా అని ఒప్పుకుంటున్నా. సో ఈ మధ్యాహ్నం మనం కూడా ఏం చేయాలా? ఒప్పుకుని విడిచిపెట్టాలి. మనమేం ఒప్పుకోం, మనకి చాలా కష్టం. అమ్మో నేను దుర్మార్గున్నా, నన్ను దుర్మార్గులు అంటారా? నువ్వే దుర్మార్గుడు రా, మీ తల్లిదండ్రులు దుర్మార్గులు రా, మీ తాత ముత్తాతలు దుర్మార్గులు 100 అంటారు నన్ను. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇర్మియా చెప్తే అప్పుడు ఒప్పుకున్నారు. అయ్యో నిజమే ప్రభువా, మేము దుర్మార్గులమే, మా పితరులు కూడా దుర్మార్గులే, మేము పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించయ్యా, మేము ఒప్పుకుంటున్నాం అన్న. ఒప్పుకోవాలి బిడ్డ. కాబట్టి మొదటిది ఏమని ఒప్పుకోవాలా? మేము దుర్మార్గులము, మేము దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆలోచించాము, దుర్మార్గమైనటువంటి క్రియలు చేశాము, దయచేసి మేము ఒప్పుకుంటున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించు. రైట్. రెండవది దుర్మార్గత అంటే ఏంటో చెప్తాను. దాంట్లోనే ఇంకా రెండవ మాటలోకి వెళ్ళాల, దాంట్లోనే ఇంకో మాట చదవండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 15వ వచనం. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ వద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను, నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట. ఇప్పుడు ఆ వచనంలో నుంచి రెండవ మాట చెప్పండి, దుర్మార్గత అంటే ఏంటో. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమని? అన్యదేవతలను అనుసరించటము, వాటిని పూజించటము. ఇది దేవుని దృష్టికి ఏంటంటే చెప్పండి, అది రాసుకోండి మీ నోట్స్ లో. దేవుడు చెప్తున్న మాట, అన్యదేవతలని అనుసరించటము, తర్వాత వాటిని పూజించడము అనేది దేవుని దృష్టికి ఏంటంటే చెప్పండి, దుర్మార్గత అంట. ఇప్పుడు చెప్పండి, మీరు దుర్మార్గులా కాదు? దుర్మార్గులమే. ఒకప్పుడు మనం అందరం దుర్మార్గులమే. ఒకప్పుడు మనం అందరం కూడా అన్య దేవతలను ఏం చేశాము? అనుసరించాం. వాటిని ఏం చేశాము? పూజించాం. అంటే దేవుని దృష్టికి మనం ఎవరమి? దుర్మార్గులం. నేను ఎన్నోసార్లు ఇప్పుడు అది పాత జీవితం మొదలైంది. ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నాం, ప్రభుని అంగీకరించాం, దుర్మార్గులం ప్రభువా అని ఒప్పుకున్నాం, ప్రభుని ఆరాధన కూడా చేశాం. నిజమే ప్రభువా, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, అలాంటి నన్ను నువ్వు రక్షించావు, మళ్ళా తీసుకుని వచ్చావు, చక్కగా ఈ రోజు నీ మందిరంలో కూర్చోబెట్టావు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే ధన్యత ఇచ్చావు, జీవము కలిగిన దేవుణ్ణి అనుసరించే ఆధిక్యత ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ప్రభుని ఆరాధించావు, మంచిదే. ఇప్పుడు అన్నాడు అక్కడ, నేను పెందలకడే లేచి నా సేవకులని, నా ప్రవక్తలని ఎన్నోసార్లు ఏం చేశాను? నేను నీ దగ్గరికి పంపించా. నీ దగ్గరికి పంపించి నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించా. ఏమని?
నువ్వు మళ్ళీ దుర్మార్గం పనులు చేయొద్దు, మళ్ళీ దుర్మార్గ క్రియలు చేయొద్దు అంటే అర్థం ఏంటి? నువ్వు మళ్ళీ అన్య దేవతలను అనుసరించొద్దు, నువ్వు వాటిని పూజించొద్దు, నువ్వు వాటి జోలికి వెళ్ళొద్దు అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను అయినా నువ్వేం చేయలేదన్నాడు కింద. నువ్వు నా మాట చెవి యొక్కలేదన్నాడు. నువ్వు చెవి యొక్కక నా మాటని నీవు వినకపోతివి అన్న. ఇప్పుడు చెప్పండి, ఇది మనం ఒప్పుకోవాల్సింది. వింటున్నామా లేదా? నేను చెప్పనా, మనమందరం ఒకప్పుడు అన్య దేవతల్ని అనుసరించిన వాళ్ళమే, వాటిని పూజించిన వాళ్ళమే. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క సువార్తని మనం నమ్మామో, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, చాలా మంది క్రైస్తవులు చేసే తప్పు చెప్తాను వినండి. ఒకవేళ ఆ తప్పు నువ్వు కూడా చేస్తున్నావేమో పరీక్ష చేసుకో. చాలా మంది క్రైస్తవులు చేసే తప్పేంటి అంటే, యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్య దేవతల విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్లి ఆ కాలువలో పడేసినారు. అక్కడి వరకు మంచిదే. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకప్పుడు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, ఏ రోజునైతే నువ్వు ప్రభుని నమ్ముకున్నావో, రక్షించబడ్డావో, బాప్టిజం తీసుకున్నావో, ప్రభుని ఆరాధిస్తూ మొదలుపెట్టినావో, ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందుతున్నావో, ఆ రోజున నీ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసుకెళ్లి పడేసినావు బయట. అయితే ఇంట్లో ఉన్న విగ్రహాలు పడేసినావు గాని ఒంట్లో ఉన్న విగ్రహాలను ఏం చేయలేదు చెప్పండి? పడేలా, విడిచిపెట్టలా. అందుకని అప్పుడప్పుడు మళ్ళీ ఏం చేస్తుంటావు? మళ్ళీ వాటిని అనుసరిస్తూ ఉంటావు, మళ్ళీ వాటిని ఫాలో అవుతూ ఉంటావు, మళ్ళీ నీకు తెలియకనే వాటిని నీవు పూజిస్తున్నావు. అది దేవుడి దృష్టికి దుర్మార్గత అన్నాడు. నీ దృష్టికి అది పర్వాలేదు అనుకుంటే సమర్థించుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వచనం చెప్తుంది, వాక్యం చెప్తుంది, అది దేవుని దృష్టికి దుర్మార్గత. ఈ దుర్మార్గతను ఏం చేయమన్నాడు? నినివే ప్రజలకి చెప్తూ మనం కూడా అంత విడిచిపెట్టాలండి. మళ్ళీ వాటి జోలికి మనం పోకూడదు. ఈ ఒంట్లో ఉన్న విగ్రహాలను కూడా ఏం చేయాలా? తీసి పడేయాలి, పక్కన పడేయాలి. వాటి జోలికి మనం పోకూడదు. అది ఏంటి చెప్పండి? అంటే ఒక మాట, దుర్మార్గత అంటే ఏంటి అంటే కింద హెన్స్ అని రాసుకుని, లేకపోతే నోట్ అని రాసుకుని, దుర్మార్గత అంటే ఏంటి అంటే ఇవన్నీ కాకపోయినా ఒక మాట, యెహోవాకు ఇష్టము లేని లేదా విరోధమైనటువంటి కార్యములు చేయడమే దుర్మార్గత. ఈ పని దేవునికి ఇష్టమా కాదా? అంతే. దేవునికి ఇష్టమైన కార్యం చేస్తే అది మంచి పని. దేవునికి ఇష్టం లేనటువంటి, దేవునికి విరోధమైనటువంటి, దేవునికి కోపం పుట్టించేటటువంటి కార్యం అయితే అది దేవుని దృష్టికి దుర్మార్గత. అంతే. నేను ఇంకా దుర్మార్గత అంటే ఇంకేదేదో అనుకోవాల్సిన అవసరంలా. ఇదే దుర్మార్గత దేవుని దృష్టికి, మన దృష్టికి కాదు. కాబట్టి జాగ్రత్త అండి, సరేనా? ఇప్పుడు మొదటి మాట ఏమన్నాడు? దుర్మార్గతని విడిచిపెట్టాలి. ఏమేం దుర్మార్గతో రెండు మాటలు చూపించినా నేను మీకు. ఒకటి, ఈ శరీరం అనే గుడారము. రెండు, మన ఇంట్లో అనే గుడారంలో ఉన్న దుర్మార్గతని మనము కొట్టివేయాలి, విడిచిపెట్టాలి. రెండవది, అన్య దేవతల్ని అనుసరించడము, వాటిని పూజించడం అనేది దేవుని దృష్టికి మళ్ళీ వాటి జోలికి మనం పోకూడదు. రెండవ మాట చూద్దాం రండి. ఏమన్నాడు ఆ వచనంలో? 9వ వచనంలో, తాము చేయు బలాత్కారమును మానేయాలంటండి. రెండవ మాట చెప్తున్నాడు నినివే పట్టణానికి, అబ్బాయి మీరు దుర్మార్గులరా, మీ దుర్మార్గత నా దృష్టికి బహుఘోరంగా కనపడుతుంది, కాబట్టి నేను మీ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నా. ఇదిగో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా నువ్వు దుర్మార్గతను విడిచిపెట్టావా సరి, లేకపోతే నీ పట్టణం నాశనం అయిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఇప్పుడు రెండవ మాట చెప్తున్నాడు, మీరు దుర్మార్గులు మాత్రమే కాదురా, మీరెవరు? మీరు బలాత్కారం చేసేవాళ్ళు. కాబట్టి మీ బలాత్కారాన్ని మానేస్తారా? సరి. మానివేయకుండా అలాగే బలాత్కారం చేస్తూ బ్రతుకుతారా? జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందని. సో రెండవ మాట, బలాత్కారం ఏం చేయాలంటే చెప్పండి? మానివేయాలి. సరే, ఈ బలాత్కారం అంటే ఏంటి అమ్మా? బలాత్కారం అంటే ఏంటి చూడండి. 86వ కీర్తన 14వ వచనం.
86 కీర్తన 14, 86, 14. గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై. బలాత్కారులు అంటే ఎవరట? ఒకటి గర్విష్ఠులు, రెండు మనుషుల మీదకి ఊరికే లేచేవాళ్ళు, 3 ఇంకో మాట ఉంది అక్కడ, మనుషుల ప్రాణాలను తీసేసేవాళ్ళు, 4 దేవుని అంటే లక్ష్యము భయం లేని వాళ్ళు. 4 మాటలు చెప్పినాడు అక్కడ. వీళ్ళే బలాత్కారులు. ఇప్పుడు ఈ 4 లక్షణాలు మనకేమైనా ఉన్నాయేమోనని మనల్ని మనం ఏం చేసుకోవాలా అంటే, 1 గర్వం ఏమైనా ఉందా? ఉంటే నువ్వు బలాత్కారం చేసేవాడివే. 2 చెప్పండి, మనుషుల మీదకి లేస్తున్నామా లేదా చెప్పండి. పాపం వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ వదిలి నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చి నీకోసం పిల్లల్ని గాని నీకు రోజు చాకరీ చేసి నువ్వు విడిచిన బట్టలను ఉతికి నీకు పొద్దున్నే టిఫిన్ తయారు చేసి పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి మరి మీరందరూ పడుకున్న తర్వాత రాత్రికి ఎప్పుడో ఏదో ఒక ముద్ద తిని మళ్ళీ అవన్నీ కడుక్కుని ఇల్లంతా సర్దుకుని ఎప్పుడుకో పడుకుంటది రాత్రికి. మళ్ళీ పొద్దున్నే మీరందరూ మంచాలు దిగక ముందే లేచి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకుని మీకు మళ్ళీ బెడ్ కాఫీలు తయారు చేసి మళ్ళీ మీకు టిఫిన్లు తయారు చేసి మీకు క్యారేజీలు కట్టింత చేస్తుంది ఎవరు? భార్య. ఇప్పుడు అట్లాంటి భార్యను ఏం చేయాలి చెప్పండి? ఎలా చూసుకోవాలా? చక్కగా ప్రేమగా చూసుకోవాలి. అంటే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మీదకి అంటే మీదకి లేచిపోతున్నారు భర్తలు. ఒకసారి ఊహించుకోండి, నాకు ఎందుకు ఈ గోల అని చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, మీ పాటలు కుక్కలు కూడా పడు. నిజమది. పిల్లినట ఇంట్లో పెట్టి కొట్టండి, ఆ పిల్లిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి కొట్టండి, ఏం చేస్తుంది? ఆ బయట కొట్టావనుకో ఎటో గడి పరిగెత్తుతుంది. ఇంట్లో పెట్టి కొట్టండి తలుపేసి, మీద పడి పీకుతుంది. భార్య కూడా అంతే. ఊరికే వాళ్ళ మీదకి ఏం చేయకూడదు చెప్పండి? లేవకూడదు. మనకి చేతులు లెగుస్తాయి, కాళ్ళు లెగుస్తాయి, అన్నీ లెగుస్తున్నాయి భార్య మీదకి. వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? బలాత్కారులు అన్నాడు. అదే బలాత్కారం అంటే. వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే గర్విష్ఠులు అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు మీ బలాత్కారం ఏం చేయాలి? మీరు మానివేయాలని. కొంతమంది చేతితో కొట్టి వాళ్ళ మీదకి లేస్తున్నారట, కొంతమంది ఆ కింద వాళ్ళ ప్రాణం కూడా ఏం చేస్తున్నారట. ఇప్పుడు అదే జరుగుతుంది బయట. వాళ్ళ ప్రాణం కూడా తీసేస్తున్నారంట, చంపేస్తున్నారు. ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు. అసలు పెళ్లి, వివాహం అంటే ఏంటి, వివాహ వ్యవస్థ ఏంటి, అసలు ఎందుకు దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని చేసి వాళ్ళని ఎందుకు జతపరిచాడు, అసలు ఏంటి దాని యొక్క అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏమి ఆలోచన లేదంతే. కోపం వస్తే చంపేసుకుంటున్నారు, అంతే, ప్రాణం తీసేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఏం లేదు. ఎందుకు కొడుతున్నావు నువ్వు నీ భార్యని అంటే, నాకు దేవుని భయం లేదు, రేపు నేను దేవుని బలలో చేయవేయాలి అనేటటువంటి దేవుడు అంటే లక్ష్యం లేదు. నేను చెప్పానుగా ఒకసారి, ఇట్లాగే ఉంటుంది మా చర్చ్ కాంపౌండ్. మా పాస్టర్ గారు అక్కడ అమ్మాయిని కొట్టి ఇక్కడ వచ్చి బలిరిశాడు. ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తానే ఉంది, వినపడతానే ఉంది, అమ్మాయిని కొడుతుంది పాస్టర్. ఇక్కడికి వచ్చి నువ్వు బలిరిసేసి అంటే ఏం లేదు మీకు? దేవుడి భయం లేదు, దేవుడు అంటే లక్ష్యం లేదు, విలువ లేదు. వీళ్ళందరూ ఎవరు అంటే దేవుడు అంటున్నాడు బలాత్కారులు.
ఇట్లాంటి లక్షణాలు నీలో ఉంటే ఈ బలాత్కారపు క్రియలని మనం ఏం చేయాలండి చెప్పండి? మానేయాలి, విడిచిపెట్టాలి. అవన్నీ అట్లాగే పట్టుకుని నువ్వు చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను అంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. జాగ్రత్త విశ్వాసి. రెండవ మాట చూడండి, దాంట్లోనే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అంటే యోనాకి ముందు ఉంటది అది. 3వ అధ్యాయం 10వ వచనం. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను, అది బలాత్కారం అంటే ఏంటంట? ఒకటి, వాళ్ళకి నీతి క్రియలు చేయడం అంటే ఏంటో తెలియని, అంటే ఎవరు వీళ్ళు? ఒకటి దుర్నీతి పరులు, 2 అవినీతి పరులు, 3 స్వనీతి పరులండి. రాయి కింద రాయివే చెప్పేయి. ఈ వచనం ప్రకారము బలాత్కారులు అంటే ఎవరు? దుర్నీతి పరులు, అవినీతి పరులు, స్వనీతి పరులు. ఇంకా దోపుడు చేత సొమ్ము సమకూర్చుకుంటున్నాడే, వాడే బలాత్కారం చేసేవాడు. చూసావా? దోపుడు చేత సొమ్ము సమకూర్చడం అంటే వాణ్ణి బెదిరించి వీడిని బెదిరించి ఆ స్థలాలు కబ్జా చేసి ఈ స్థలాలు కబ్జా చేసి 100కి 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ, 30 రూపాయలు వడ్డీలు తీసుకుని, అది దోపుడు సొమ్ము. అది మనకి న్యాయంగా వచ్చింది కాదు. ఎంత? 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలే నీకు ఇచ్చేది. ఆల్రెడీ 10 రూపాయలు ఏం చేస్తాడు వీడు? కట్ చేసేసుకుని ఇస్తాడు. అంటే వడ్డీ ఎంత? 10 రూపాయలు వడ్డీ అంటే న్యాయమేనా చెప్పండి? ఆడే పేదోడు, ఆడికి తింటాను లేక నేను 100 అడిగాడు. మళ్ళీ నువ్వు దాంట్లో 10 కట్ చేసుకుని 90 ఇస్తున్నావంటే నువ్వు బలాత్కారం చేస్తున్నావు. దేవుని దృష్టికి అది దోపుడు సొమ్మది. అది కష్టపడినటువంటి సొమ్ము కాదది, అది నిలబడదు. స్థలాలు కబ్జా చేయడం, దారిని పోయే వాళ్ళని కొట్టి, దారి దోపిడీ అంటారే, దారిని పోయే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం లాక్కోవడం, బలవంతంగా వాళ్ళ పీక మీద కత్తి పెట్టి వడ్డీలు వసూలు చేయడం, ఇదంతా చేసే వాళ్ళు ఎవరట దేవుని దృష్టికి చెప్పండి? బలాత్కారం. ఇప్పుడు బయట అదే జరుగుతుంది కదా. చిన్న చిన్న వాళ్ళందరినీ ఏం చేస్తారు చెప్పండి? పెద్దవాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలు, పొలాలు, డబ్బు అన్ని ఏం చేస్తున్నారు? లాక్కుంటారు. నువ్వు కూడా బలాత్కారివే అంతే. మరి జక్కయ్య కూడా బలాత్కారే. బైబిల్లో జక్కయ్య, నువ్వు బలాత్కారివే. మరి వెళ్ళి ఏం చేస్తావు? ఇవాళ ఎందుకు కట్టలేదు మీరు ఈఎంఐ? లోన్ ఎందుకు కట్టలేదు? కాబట్టి ఇదిగో ఇది ఇచ్చేసేయండి మాకు, లేకపోతే ఈ బండి తీసుకుపోతా, లేకపోతే ఈ టీవీ తీసుకుపోతా, లేకపోతే మీ బంగారం తీసుకుపోతా అని లాక్కొచ్చేస్తున్నావా? అంటే అప్పుడు నువ్వు కూడా బలాత్కారమే దేవుని దృష్టికి. కాబట్టి జాగ్రత్త బిడ్డ. నేను ఒక మాట చెప్పనా, నోట్ చేసుకో, స్టేటస్ పెట్టుకో. ఒక మాట చెప్పనా, బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. వీడు బలహీనుడు కదా అని చెప్పి వాడిని కొట్టి వాడి దగ్గర నువ్వు లాక్కున్నావు అనుకో, వాడు బలహీనుడు, నేను బలవంతుణ్ణి కాబట్టి నేను కొట్టి వాడి దగ్గర లాక్కుంటే నన్ను అడిగేవాడు ఎవడు లేడు ఈ ఊర్లో, నేనే పెద్ద గొప్ప అనుకుంటే, బలవంతుడిని ఎవరు కొడతారు? భగవంతుడు కొడతాడు. భగవంతుడు కొడితే మళ్ళీ నువ్వు తిరిగి లేవనే లే. కాబట్టి మనం అలాంటి బలాత్కారపు పనులు చెయ్యొద్దు. దేవునికి అప్పగించు. గర్విష్ఠులుగా ఉండొద్దు, ఎవరి మీదకి లేవద్దు, ఆ తర్వాత వాళ్ళ ప్రాణాన్ని తీయద్దు. దేవుడంటే భయం కలిగి ఉండు, దేవుడంటే లక్ష్యం కలిగి ఉండు. ఆ తర్వాత దుర్నీతి, అవినీతి, స్వనీతి పరుడుగా ఉండద్దు.
ఆ తర్వాత బలవంతంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి దోపుడు సొమ్ముని సమకూర్చుకోవద్దు. అది మనకి నిలబడదు, అది ఏదో ఒక రీతిగా పోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నినివే ప్రజలు ఇదే చేస్తున్నారు, వాళ్ళు బలాత్కార పనులు చేస్తున్నారట. అందుకని దేవుడు అన్నాడు, అబ్బాయి మీరు చేసే బలాత్కార పనులన్నీ నేను చూస్తున్నా, నాకేం కనపడకుండా లేవు, అన్ని చూస్తున్నా. ఇక మీ టైం అయిపోయింది. మీరు ఇప్పుడు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, మీరు మీ బలాత్కారపు క్రియలన్నీ మానేస్తారా సరి, లేదంటే మొత్తం పట్టణమంతా ఒక్క క్షణం సొదొమ గొమొర్రా ఎట్లయితే నాశనమైందో అట్లా మీ మీద అగ్ని గంధకాలు వస్తే నాశనం అయిపోతారన్నారు. పాపం వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నిజమే ప్రభువా, మేము బలాత్కారం చేస్తున్నామయ్యా, మేము అందరినీ కొడుతున్నాం, అందరి ప్రాణం తీస్తున్నాం, గర్వంగా బ్రతుకుతున్నాం, వాళ్ళ సొమ్ము దోపిడి సొమ్ము లాక్కున్నట్లు లాక్కుంటున్నాం. నిజమే ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, ఇక మేము అట్లాంటి పనులు చేయమయ్యా అని ఒప్పుకున్నారు. ఈ మధ్యాహ్నం నువ్వేం బలాత్కారం చేస్తున్నావు? మనం కూడా ఏం చేయాలి చెప్పండి? వాటిని ఒప్పుకోవాలి, మానివేయాలి. 3వ మాట చదవండి మళ్ళీ, యోనా గ్రంథము. మనుషులేమి పశువులేమి అందరూ ఏం చేయాలా? గోనె పట్ట కట్టుకోవాలి అన్న. ఎవరెవరట చెప్పండి? మనుషులు, పశువులు, సమస్తం అంటే అందరని అర్థం. అట్లాగే చేశారా లేదా వాళ్ళు? చదవంగా మనం పైన ఏం చదివాం? గనులేమి అల్పులేమి అందరూ ఏం చేసినారు? గోనె పట్ట కట్టుకు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నారు. 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునికి వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో, చూసావా, అందరన్నాడు, సమస్తము, మనుషులు పశువులు కూడా అన్నాడు. ఇప్పుడంటే ఊరికే పోస్టర్లో పేరుకే ఉపవాస ప్రార్థన అంతే. ఉపవాస ప్రార్థనకి వాక్యం చెప్పే పాస్టర్ గారు తినేసి వస్తాడు, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నామండి మేము ఇవాళ, మాకు 10 నుంచి 3 వరకు ఉపవాస ప్రార్థన అండి, అది అయిన తర్వాత మాకు అక్కడ భోజనాలు ఉంటాయండి అని చెప్పొచ్చే విశ్వాసులు తినేసే వస్తున్నారు కదా. కానీ ఆరంభ దినాల్లో హెబ్రోన్లో ఉపవాస ప్రార్థన అంటే, కర్నూలులో అరవిందం గారు అని ఉండేవాడు, రైల్వే టీసీ, రిటైర్ అయి సేవ చేశాడు. అరవిందం గారట ఉపవాస ప్రార్థన అంటే పొయ్యి వెలిగించినా కూడా ఊరుకునేవాడు కదా. ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలు కదా, పొయ్యి వెలిగిస్తే బకెట్తో నీళ్లు తీసుకెళ్లి పూసేవాడు అటు పొయ్యిలో. అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థన అంటే. ఇక ఇప్పుడు ఉన్నటువంటి మన శారీరక బలహీనతలు, మనకున్నటువంటి షుగరు, బీపీ, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, వీటిని బట్టి మనము ఇక అందరూ తిని రావాల్సి వస్తుంది. కానీ ఆరంభ దినాల్లో అట్లుండేవాళ్ళు. ఇప్పుడైనా నేనేమంటానంటే, ఇప్పుడైనా మనల్ని మనం అట్లా సమర్థించుకుంటున్నాం. నాకు షుగర్ ఉంది కదా, నాకు బీపీ ఉంది కదా, నేను తినకపోతే నేను కళ్ళుదిరి పడిపోతానేమో, లేకపోతే నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో, నేను 3 మెసేజ్లు చెప్పలేనేమో, నేను పాటలు పాడలేనేమో, వద్దులే అమ్మా, నాకు నాకు పెట్టేసేయండిలే టిఫిన్ అనేసి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడా లేదా? అప్పటికి ఇప్పటికి ఏమైనా మారాడా, లేకపోతే ఏకరీతిగానే ఉన్నాడా? మరి ఎందుకని మరి మనం ఇవన్నీ ఎందుకు సమర్థించుకుంటున్నాం? ఇప్పుడు ఎవరు మారారు చెప్పండి? నేనే మారాను తప్ప దేవుడు మారలా. ఇప్పుడు నేను కూడా, ప్రభువా నువ్వు ఆ రోజున నేను యేసు ప్రభుని అంగీకరించి ప్రభుని నమ్మిన తొలి దినాల్లో శనివారం ఉదయం బ్రష్ చేస్తే మళ్ళీ ఆదివారం పొద్దున బ్రష్ చేసి టిఫిన్ చేసి చర్చికి వెళ్ళేవాడిని. ఈ శనివారం ఉదయం బ్రష్ నుంచి ఆదివారం ఉదయం బ్రష్ వరకు ఏమి తినేవాడిని కాదు. అట్లా ఉండేవాడిని, మంచి బలంగా ఉండేవాడిని. ఒకప్పుడైతే 40 రోజులు ఉన్నాను.
దాంట్లో 22 రోజులు మంచినీళ్ళు కూడా దాక్కుండా ఉన్నాను నేను ఉపవాసం, చర్చిలో తలుపేసి. అప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేపించాడు. ఇదిగో ఇదే చేత్తో, ఈ చేత్తో దేవుడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఈ చేత్తో దేవుడు రోగగ్రస్తులైన వారిని స్వస్థపరిచినాడు, ఈ చేత్తో ఎన్నో అద్భుతాలు చేయించినాడు. ఇదే చెయ్య 22 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. ఇప్పుడు చెప్పండి, ఆ రోజున 2002 సంవత్సరం నుంచి మరి చేపించిన దేవుడు, లేకపోతే శక్తినిచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు ఇప్పుడు కూడా చేపిస్తాడా? చేపించడా? ఇప్పుడు తప్పెవరిది? నాది తప్పు. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కష్టం అయిపోతుంది, నేను తినకపోతే కళ్ళు తిరుగుతాయి, నేను కింద పడిపోతానేమోనని నన్ను నేను సమర్థించుకుని నేను తప్పు చేస్తున్నాను తప్ప దేవుడు ఎప్పుడు కూడా మారినవాడు కానీ కాదు. నేనేం సలహా చెప్తానంటే, మీరు కూడా అట్లా చెయ్యండి. ఎట్లా? తినేసి రాకండి, అట్లా తినకుండా ఉండండి. ఏమవరు, చచ్చిపోరు. నేను చచ్చిపోయినాను, మీరు మీరు చచ్చిపోరు, ఏమవరు. దేవుడు ఉంటాడు మనతో. ఈరోజు పొద్దున్న మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం ప్రార్థన అయ్యే వరకు ఏం తినకండి. వాళ్ళు చూస్తే వాళ్ళే కాదు, పశువులు కూడా, అంటే పశువులు కూడా ఏమీ లేదు, వాళ్ళు గడ్డి పెట్టలేదు, నీళ్లు పెట్టలా, ఒకవేళ కోళ్ళు అవి ఉంటే వాటికి మేత ఇలా, వాటిని కూడా ఏం చేసినారు? అందరూ అంటే రాజు దగ్గర నుంచి ఊర్లో ఉన్న ఒక సామాన్యమైన మనిషి వరకు అందరూ ఏం చేశారట? అందరు మోకరించారు, సింహాసనాలు దిగిపోయాడు, అందరూ బట్టలు దించుకున్నారు, బూడిదనెత్తిన పోసుకున్నారు, గోనెపట్ట కట్టున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళకి చేస్తానన్న కీడు చేయక మనం కూడా అట్లా చేయాలి. అందరూ చేయాలి. అందరంటే ఆదివారము ఇది నిండిపోయి అది నిండిపోతుందే, అందరూ చేయాలండి. చర్చిలో ఉపవాస కూడిక, లేకపోతే ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో ఉపవాస కూడిక అంటే అందరూ చేయాలా, సమస్తమును అన్నాడు అక్కడ. పోనీ కొందరు అని అంటే ఆ మాటను పట్టుకుని కొందరు అన్నాడు, పసి కొందరు కొందరు అనుకోవచ్చు. అందరూ చేయాలి, సమస్తం. రెండు, అందరంటే నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు రావాలా. ఒక్కరోజేగా నెలకి రోజు పెడుతున్నావురా, మా ఉద్యోగం వాళ్ళు ఊరుకోవట్లేదు, తిడుతున్నారు, ఏంటమ్మాయి నువ్వు రోజు మానేస్తే ఉద్యోగం మానే అంటున్నారు నన్ను అనుకోవచ్చు. నెలకి ఒక రోజేగా, సామాన్యంగా మనం నెలకు ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టచ్చు. కొన్ని మనకున్న శారీరక బలహీనతలో, లేకపోతే మనకి ఏదన్నా కొన్ని అవసరతలో వాటిని బట్టి ఒక 2 రోజులు పెట్టచ్చు. ఆ పెట్టే సెలవు దేవుని కోసం పెట్టు. ఊరికే ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని దుప్పటి ముసుకేసుకుని పడుకునే దానికి అనవసరంగా కాలేజీలు మానేస్తాను. వాటి కోసం పెట్టమాక, క్యాలెండర్ చూసుకో, ఈ క్యాలెండర్ ఇవాళ ఎప్పుడెప్పుడు ప్రార్థన ఉన్నాయి మనకి, ఇవన్నీ నోట్ చేసుకో. అప్పుడు మిగతా రోజులంతా కాలేజ్కి వెళ్ళు. ఒకవేళ ఇక్కడ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇక్కడ సెలవు పెట్టు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. సరే, ఏం చేయాలట? గోనెపట్ట కట్టుకోవాలంట. గోనెపట్ట అంటే ఏంటి అర్థము? చదవండి, లూకా సువార్త 18వ అధ్యాయము. అదే ఆ మాట మనకు తెలుసు కదా, వాళ్ళిద్దరు ప్రార్థనకి వెళ్తారు. 13వ వచనం. అయితే సుంకరి దూరం నుండి నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు. ఏంటి గోనెపట్ట కట్టుకోవడం అంటే? తగ్గించుకోవడం. గుడివాడ దగ్గర అడ్డాడని ఒక ఊరు, గుడివాడ నుంచి పామర్ వెళుతుంటే పామరి కొంచెం యువతల అడ్డాడని ఒక ఊరు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటాడు. ఆయనకి ఈ వచనం ఎట్లా అర్థమైందంటే, ఆయన ఇట్లాంటి మీటింగులు పెడతాడు, ఉపవాస కూడికలు, పెద్ద స్టేజ్ కడతాడు బయట.
పెట్టి ఆ ఉపవాస కూడికల్లో ఏం చేస్తాడంటే, ఇట్లాంటి యవనస్తులైన పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు చర్చిలో, వీళ్ళందరికీ బొచ్చెలు ఇస్తాడు. బొచ్చు తెలుసుగా, బేషన్ అంటారు మీరు ఇంగ్లీష్లో. ఆ బొచ్చెలు తీసుకుని ఆ ఊర్లోకి వెళ్తే, ఊర్లో కట్టెల పొయ్యిలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పొయ్యిల్లో బూడిద ఉంటుంది. మా చిన్నప్పుడు కచ్చిక అనేవాళ్ళం. ఆ కచ్చికతో పళ్ళు రుద్దుకుంటే తెల్లగా వచ్చాయి. ఆ తర్వాత పౌడర్ వచ్చింది, ఇప్పుడు పేస్ట్లు వచ్చేసింది. ఆ బూడిద తెస్తారు వీళ్ళందరూ బొచ్చులతో. అదంతా మనకు లైవ్ లో కనిపిస్తూ ఉంటది. నాకెట్లా తెలుసు అంటే, నేనేం పోలాలి మీటింగ్ కి, ఆ టీవీలో చూసా లైవ్ లో. ఈయన పెద్ద స్టేజ్ మీద ఏం చేస్తాడంటే, ఈయన బట్టలన్నీ దించేసుకుంటాడు. మామూలు ఇలాంటి బట్టలు. ఈ బట్టలు దించేసుకుని, ఇప్పుడు మన కాళ్ళ దగ్గర గోనె పట్టేసుకుంటాం కదా, మీరంటే డిమార్ట్ నుంచి ఇప్పుడు అంత వెరైటీ తెస్తున్నారు. ఇదివరకు రోజులు ఏం లేవు. వర్షాకాలం వచ్చిందంటే అందరి ఇళ్ల ముందు ఏముండేవి, గోనె పట్టలు ఉండేవి, బియ్యం సంచులు, గోనె సంచులు ఉండేవి. అప్పుడు స్కూల్ బ్యాగులు కూడా గోనె సంచులే. ఆ గోనె పట్ట వేస్తే ఆ గోనె పట్ట మీద తుడుచుకుని లోపలికి వచ్చేవాళ్ళు వర్షాకాలం. ఆ గోనె సంచులు ఉంటాయి కదా, వాటితో ఏం చేసేవాడంటే, ఒక చొక్కా కుట్టించుకుంటాడు ఇక్కడి వరకు, ఈ కాళ్ళు మోకాళ్ళ వరకు ఒక అంగిలా కుట్టించుకుంటాడు ఆయన. కుట్టించుకుని ఈ బట్టలు దించేసుకుని ఆ గోనె సంచితో కుట్టిన అంగీని తొడుక్కుని మోకరిస్తాడు ఆ స్టేజ్ మీద. అప్పుడు యవనస్తులైన పిల్లలందరూ లైన్ లో ఇంటింటికి వెళ్ళి బొచ్చల్లో బూడిద ఏరుకొచ్చారు కదా, ఈ బూడిదని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోస్తా ఉంటారు లైన్ లో. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఇది తెంగర సన్నాసి చేసే పనులు. బైబిల్ చెప్తుంది, ఒరే మీరు గోనె పట్ట కట్టుకోవడం అంటే, ఇప్పుడు మీరు కూడా అందరు గోనె పట్టలు ఎక్కడున్నా ఎత్తుకుని వచ్చి డ్రెస్ కుట్టించుకుని రండి అని చెప్తాం. ఇక ఉపవాస ప్రార్థన అంటే, మనం కూడా ఈ చేపలన్నీ తీసేయండి అని చెప్పి మనం కూడా ఈ కాలనీకి వెళ్ళి బూడిదేవన ఉందని తెచ్చుకుని పోసుకోవాలి. వాడు అదే నేర్పిస్తున్నాడు సంఘాన్ని. అది కాదు గోనె పట్ట కట్టుకోవడం అంటే అర్థం ఏంటి, మనల్ని మనము తగ్గించుకోవాలి. అప్పుడే నీ ప్రార్థన వింటాడు. అదే ఆ సందర్భంలో చెప్పింది. వాడు తనను తను ఏం చేసుకున్నాడు, హెచ్చించుకున్నాడు. ఒకడు, నేను వీళ్ళలాగా ఉండట్లేదు, సుంకర్లాగా ఉండట్లేదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను దశమ భాగాలు బాగా ఇచ్చేస్తున్నా, అసలు అలాంటి నీతిమంతుడు అనేవాడు ఈ స్థీయంలోనే ఇంకెవడు లేడు, అసలు నేను పాడినట్లు అలవాడు పాట పాడు, అసలు నేనే గొప్ప అన్నాడు. ఆడు ప్రార్థన చేస్తా. వీడేమన్నాడు, ప్రభువా నేను చాలా సియోన్లో చాలా అల్పుడినయ్యా, పాపుల్లో నేనే ప్రధాన పాపిని, అపోస్తలులందరికంటే నేనే తక్కువ అన్నయ్యా, నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా, నేను అంత పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అన్న. ఇప్పుడు దేవుడు విన్నాడు, ఇద్దరు ప్రార్థన విని అన్నాడు, రే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు, అవతల వాడిని హేళనగా మాట్లాడుతున్నావు కాబట్టి నీ ప్రార్థన నేను వినట్లేదురా. వీడు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అతని ప్రార్థన నేను విన్నాను, అతని ప్రార్థన నాకు వినపడింది, ఇప్పుడు అతను నేనేం చేస్తాను, హెచ్చిస్తాను. సో ప్రార్థనకు వచ్చిన మనము మనల్ని మనం ఏం చేసుకోవాలా, అది చెప్పినాడు ఆ రోజు నినివే ప్రజలకి, అబ్బాయి మీ గర్వం బాగా ఎక్కువైపోయిందిరా. గోనె పట్ట కట్టుకోవడం అంటే, రాజు సింహాసనం దిగాడంటే అర్థం ఏంటి, తగ్గించుకున్నాడు. మామూలుగా అయితే దిగుతాడా, కాలు మీద కాలు వేసుకుని మాట్లాడతాడు రాజు. అట్లాంటోడు సింహాసనం దిగాడు కిందకి. దిగడం మాత్రమే కాదు, ఊరంతటికి ఒక జీవో పాస్ చేసినాడు. మన ఊర్లో ఈ రోజు ఎవ్వరు కూడా పొయ్యలిగించకూడదు, ఈవెన్ పశువులకు కూడా మేత వేయొద్దు, అందరు కూడా మోకాళ్ళ మీదకి రావాలా, అందరు కూడా తప్పు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా అని ఒక జీవో పాస్ చేశాడంటే, ఇప్పుడు తను తానేం చేసుకున్నాడు. మనం కూడా అంతే. మనం కూడా మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 4వ మాట చెప్పి నేను ముగించేస్తానే. తర్వాత మాట ఏమన్నారు చెప్పండి, మనస్ఫూర్తిగా దేవుని ఎట్లా ప్రార్థన చేయాలని చెప్పండి. దాని మీద నేను అంతకుముందు చాలా సంగతులు నేను మీకు చెప్పేసినాను. మనస్ఫూర్తిగా మనం చేయాల్సిన 5 పనులు. 1, మనస్ఫూర్తిగా మన అర్పణ దేవునికి అర్పించాలి. 2, మనస్ఫూర్తిగా మనము దేవుని పరిచర్య చేయాలి. 3, మనస్ఫూర్తిగా మనము దేవునిని వేడుకోవాలి. 4, మనస్ఫూర్తిగా మనము దేవునిని అనుసరించాలి. 5, మనస్ఫూర్తిగా మనము దేవుని చిత్తాన్ని జరిగించాలని 5 మాటలు చెప్పిన. దాంట్లో ఇది ఒక మాట, మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి అంటే, దాని అర్థం ఒప్పుకోవాలి. ఒప్పుకోలు ప్రార్థన అనగానే ఏం చేయాలి మనము,
టగడగడగడ 4 మాటలు చెప్పి అమ్మయ్య నాది అయిపోయింది అనుకుని కూర్చోవడం కాదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. లేదా ఇంకా మీరు చక్కగా క్లియర్ పదం రాసుకోవాలి అంటే, మనస్ఫూర్తిగా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, రియల్ రిపెంటెన్స్. అప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ అదే చూపించాను. యేసు ప్రభు ఎడల ఇద్దరు తప్పు చేసినారు. ఒకటి ఇస్కరియోతు యూదా, ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మేసి తప్పు చేసినాడు. ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పి తప్పు చేశాడు. ఇద్దరు ఏడ్చారు. మూడోసారి ఎప్పుడైతే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడో, కోడి కూసింది. ప్రభు అట పేతురు వైపు చూశాడట, వెంటనే అతని గుండె పగిలిందట, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఇస్కరియోతు యూదాకు కూడా తప్పు చేశానని తెలిసింది. మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, మీ 30 వెండి నాణ్యాలు మీకు ఇచ్చేస్తాను, నా ప్రభు నాకు ఇచ్చేయండి అని అక్కడ ఏడ్చాడు. కానీ వాళ్ళ ఏడుపులో ఏం లేదు. వాళ్ళ ఏడుపులో పశ్చాత్తాపం లేదు. మరి ఎప్పుడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డాడు పేతురు? మళ్ళీ ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి మూడవసారి పేతురికి ప్రత్యక్షమయ్యి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో 3 సార్లు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒకటే మాట 3 సార్లు అడిగేసరికి అప్పుడు పేతురు వ్యసనపడి, అయ్యో నన్ను క్షమించయ్యా, నేను నిన్ను ప్రేమించలేకపోయాను కాబట్టే కదా ఒక చిన్న పిల్లొచ్చి, అంకుల్ నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంకుల్ అంటే, అమ్మాయి లేదు లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను లేనని అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు అని అప్పుడు తనను తాను మనస్ఫూర్తిగా దేవునిని పశ్చాత్తాపడి వేడుకున్నాడు. ఇస్కరియోతు యూదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చే బదులు సిలువలో వేలాడుతున్న యేసు దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్లయితే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, 3.5 సంవత్సరాలు నువ్వు పిలిస్తే వచ్చాను, నువ్వు నన్ను అభిషేకించావు, 3.5 సంవత్సరాలు నేను కూడా దెయ్యాలు ఎల్లగొట్టినాను, స్వస్థపరిచాను, అద్భుతాలు చేశాను, సువార్త చెప్పాను, నువ్వు పెడితే తిన్నాను, నీ డబ్బు నేను దాన్ని మొత్తం మెయింటైన్ చేశాను, కానీ చివరికి ఒక 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి నిన్నే నేను చావుకు అప్పగించేశానయ్యా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తిరిగి సమకూర్చుకోలేని తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని ఒక్క ఏడుపు ప్రభు దగ్గర ఏడ్చినట్లయితే యూదా కథ మారిపోయి ఉండేది. బైబిల్ మనం కూడా చాలా సార్లు యూదా ఏడుపులు ఏడుస్తాం. అందుకనే మన కథ ఏమవట్లేదు చెప్పండి, మారట్లేదు, మన స్థితి మారట్లేదు. యూదా ఏడుపు ఏడవద్దు. మనస్ఫూర్తిగా దేవుని ఏం చేయాలంటే మనము అంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడు. పేతుర్ని 3 సార్లు అడిగాడు ప్రభు, 3వసారికి పశ్చాత్తాపం వచ్చింది. నేను ఒక మాట చెప్పిన, రక్షించబడిన రోజు నుంచి ఇప్పటి వరకు నిన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాడో ప్రభు, నువ్వే నీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నావు, కఠినం చేసుకుంటున్నావు, అందుకే నీ గుండె పగలట్లా. పేతురికి 3 సార్లు అడిగేసరికి పేతురు వ్యసనపడ్డాడు. పేతురు గుండె పగిలిపోయింది. అర్థమైపోయింది పేతురికి, నేను మనస్ఫూర్తిగా చెప్పట్లేదని ప్రభువుకి తెలిసిపోయింది అని పేతురికి అర్థమైంది. నీకు అర్థం కావట్లా, నిన్ను ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాడో ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. నువ్వు కూడా తప్పించుకుని తిరుగుతున్నావు, ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వే నా దేవుడివయ్యా అని తిరుగుతున్నావే గాని నీ పనులు నువ్వు చేస్తానే ఉన్నావు. ఇప్పుడు అంటున్నాడు, అబ్బాయి ఇక మీ టైం అయిపోయిందిరా, ఇప్పుడైనా సరే మీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డారా సరి, లేదంటే మీరు మొత్తం పట్టణం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, జాగ్రత్త అన్న 4 మాటలు ఆ వచనం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారట, కింద మాట చదవండి. ఇప్పుడు 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడే పశ్చాత్తప్తుడై వారికి చేస్తానని తాను మాట ఇచ్చిన కీడును చేయక, 5వ మాట కూడా రాసుకోవచ్చు, చెడు నడతలను ఏం చేయాలంటే చెప్పండి,
మానేయాలి. చెడు నడతల్ని మానేశారంట. ఇప్పుడు 5 సంగతులు చేశారండి వాళ్ళు. చేయమన్నాడు దేవుడు. ఏమేంటి? 1, దుర్మార్గతని విడిచిపెట్టండి అన్నాడు. 2, బలాత్కారమును మానివేయండి అన్నాడు. 3, అందరూ ప్రార్థన చేయండి, అందరూ తగ్గించుకోండి, అందరూ ఉపవాసం ఉండండి, అందరూ అన్నాడు. 4, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడండి, ఒట్టుట్టి దొంగ ఏడుపులు ఆడవద్దు. 5, చెడు నడతలు అందరు రావాలి. టైం దాటి వెళ్ళిపోతా ఉంది. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చదవండి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకై దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండరి. 38వ వచనంలో 5 మాటలు ఉన్నాయి. 5 ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి. నోట్ చేస్తారా? ఇదిగో ముందు నా వైపు చూడండి. ప్రశ్న, ఎంతమంది వచ్చారట? దాన్ని చూసి చెప్పండి చాలు. ఎంతమంది వచ్చారు? అందరు వచ్చారా? కొందరు వచ్చారా? ఎప్పుడంట? పగటి వేళ దేవాలయంలో బోధిస్తున్నాడట. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఇక్కడ పగటి వేళ సియోను ప్రార్థనా మందిరంలో ఎవరు బోధిస్తున్నారు? ఈ బోధిస్తాడని చెప్పి ఎప్పుడు మెసేజ్ వెళ్ళింది? నిన్నటి నుంచి మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎందరు వచ్చారు? ఇక్కడ ఎంతమంది రావాలని ఉంది? అందరూ. రెండో ప్రశ్న, ఎందుకు వచ్చారు? ఆయన మాట వినడానికి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని మాట వినడానికైనా వచ్చింది? ఎందుకు రావాలా దేవుని మందిరానికి? ఆయన మాట వినడానికి. మా మాటలు వినటానికి కాదు, లేకపోతే మనం మాట్లాడుకోవడానికి కాదు. ఎందుకు రావాలా? ఆయన దేవుని మాట లేదా యేసు ప్రభు వారి మాట వినడానికి రావాలి. మూడో ప్రశ్న, ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి రావాలా? దేవాలయంలోనికి రావాలి. వస్తున్నామా దేవాలయంకి? దేవాలయంకి రాము, ఇంట్లో పెట్టినా రాము. మనమే మోనార్కులం. సీతయ్య ఎవడి మాట వినమ్మ. 4, ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మేము కూడా ఎవరి దగ్గరికి రమ్మంటున్నాం? మిమ్మల్ని దేవుని దగ్గరికి రమ్మంటున్నాం. మా ఇంటికి రమ్మని ఏం చెప్పట్లేదు. 5, ఎప్పుడొచ్చారు? ఇవన్నీ ఏదైనా ఒక ఫార్మాట్ లో రాసి అక్కడ అంటించమ్మా గోడల మీద. ఈ 5 మాటలు ఎప్పుడొచ్చారు? మీరు ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు? మీకు మీరే చెప్పండి. ఎప్పుడొచ్చారు? పెందలకడ వచ్చారంట. మనం ఎప్పుడు వస్తున్నామో చూడండి. 5 మాటలు నోట్ చేసుకోండి. సరే, మంచిది. మన సబ్జెక్టుకి వచ్చేద్దాం. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. అవి ప్రభు దగ్గర మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకుని విడిచిపెట్టి వాటిని మనము మానివేయాల. అప్పుడే కింద దేవుడే ఏమయ్యాడని చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పశ్చాత్తాపడ్డాడంటే అర్థం ఏంటి? యాకోబు దేవునితో పోరాడి గెలిచెను అనుంటే కొంతమంది ఇట్లా చెప్తారు. ఏమని? యాకోబు గెలిచాడు, దేవుడు ఓడిపోయాడు. ఎప్పుడైనా దేవుడు ఓడిపోతాడు? ఓటమంటే ఏంటో ఎరుగడు. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఆయనకి ఓటమంటే తెలియదు, నిన్ను. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు? యాకోబు గెలిచాడు, దేవుడు ఓడిపోయాడు. అదేమంటే ఆ వచనం ఏమంటుంది? యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు అంటే అదే అర్థం.
ఏం గెలిచాడు యాకోబు? దేవుని మనస్సు గెలుచుకున్నాడు. అంతేగాని దేవుడు ఎప్పుడు ఓడిపోయేవాడు కానీ, ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అంటే దేవుడు కూడా ఒప్పుకోలు ప్రార్థన చేశాడని అందామా? దేవుడు పశ్చాత్తాపడ్డానికి దేవుడు ఏమన్నా తప్పు చేసేవాడా? కాదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. కాబట్టి దేవుడు పశ్చాత్తప్తుడై అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళట రాజు దగ్గర నుంచి పశువుల వరకు వాళ్ళు సింహాసనాలు దిగి గోనె పట్ట కట్టుకుని తాము తగ్గించుకుని ఉపవాసం ఉండి గుండెలు బాదుకుని ఏడుస్తుంటేనట వాళ్ళ ఏడుపు చూసి దేవునికే ఏమైపోయిందట? మనస్సు కరిగిపోయింది. అది దేవుడు పశ్చాత్తాపతుడు అవడం. దేవునికే కన్నీరు వచ్చేసింది. యేసు కన్నీరు ఎందుకు? మరియా ఏడుస్తుంది, మార్త ఏడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి యూదులు ఏడుస్తున్నారు. అయ్యో లాజరు చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుడి మనస్సు ఏమైపోయిందని చెప్పండి? కరిగిపోయి ఓన్లే వీళ్ళు పశ్చాత్తాపడ్డారుగా, నేను వీళ్ళ కీడు చేస్తానన్నాను కదా, వీళ్ళ మొత్తాన్ని సిటీ డిస్ట్రాయ్ చేస్తానన్నాను కదా, నేను ఇచ్చిన మాట నేనే ఏం చేస్తున్నా? వెనక్కి తీసుకుంటున్నాను. ఇక నేను వీళ్ళకి కీడు చేయనే. అది ప్రార్థన అంటే నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీ దేవుని మనస్సు ఏమైపోవాలి చెప్పండి? పిల్లలు వాళ్ళ నాన్న అడుగుతారు, ఇది కొనిపెట్టు డాడీ అని. ఇప్పుడు కాదులే అమ్మా, నా దగ్గర డబ్బులు లేవులే అమ్మా, నన్ను విసిగించకమ్మా, కాదమ్మా, అదమ్మా, ఇదమ్మా అంట. ఆ పాప కూడా రోజు అడిగి అడిగి ఒక రోజు ఇంకా మొండి పట్టుబడుతుంది. ఇంకా అన్నం తిందు, ఏడుస్తుంది. నాకు ఇది చాలా అవసరం డాడీ, ప్లీజ్ డాడీ, నాకు ఎట్లాగైనా సరే నువ్వు ఏం చేసైనా సరే నాకు ప్లీజ్ డాడీ, కొనిపెట్టు డాడీ అని బాగా ఏడుస్తాడు. అప్పుడు తండ్రికి ఏమవుతుంది? మనస్సు అప్పు చేసైనా సరే ఏం చేస్తాడు? ఎందుకు? ముందు కొనేవని అన్నాడుగా, నా దగ్గర డబ్బులు లేవన్నాడుగా, మరి ఇప్పుడు అప్పు చేసి ఆయన ఎందుకు కొనిచ్చినాడు? ఆ పిల్ల చేసినటువంటి ఆ రిక్వెస్ట్, ఆ ఏడుపు తండ్రి మనసుని ఏం చేసింది? మనకి ఎందుకు జరగట్లేదు కార్యాలంటే మనమేమో 2 కాళ్ళు పైకి ఎత్తి ప్రార్థన చేస్తాము. ఇక దేవుని మనసు ఏం కరుగుతుంది? మనం ప్రార్థన చేయమన్నారు కదా అని గబగబా 4 మాటలు చేసేసి అమ్మయ్య నాది అయిపోయింది అనుకుంటాం. నిజమైనటువంటి రియల్ రిపెంటెన్స్ తో కూడినటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆ రోజున నినివే వాళ్ళు చేసిన క్రియలు, అక్కడ అన్నాడు, వాళ్ళు చేసిన క్రియలు నేను చూసి పశ్చాత్తాపతుడయ్యాను. అంటే దేవుడు మనస్సు కరిగేలాంటి ఒప్పుకోలు ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. చాలే ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, తలలు వంచుదాం. చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని కొద్దిసేపు వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. ప్రార్థన